ఐ యూస్ టు టెల్ వన్ స్టోరీ అబౌట్ వినాయక చతుర్థి. నాకు బ్యాడ్ స్టోరీ. అందరూ అనుకునే థింగ్, వినాయకుడు లడ్డు దొంగతనం చేస్తే దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, చదువు బాగా వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తాము అని. అదంతా బుల్షిట్ గైస్. అదంతా ఏం ఉండదు. నేను అట్లా అనుకుని చిన్నప్పుడు లడ్డు దొంగతనం చేసినాను. దాని తర్వాత నా బోర్డ్ ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోవడమే కాక దేవుడు ఇంకొకటి ఏంటంటే నా సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ నేను మర్చిపోయాను. దాని తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. దేవుడికి ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి చేసేసి దేవుడు ఎట్లా నన్ను పాస్ చేసేసినాడు. అంతా ఓకే. దాని తర్వాత మళ్ళీ అయ్యింది ఇదే స్టోరీ అయిన తర్వాత నేను డిగ్రీ 2nd yearలో మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్లో కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాను గైస్. కెమిస్ట్రీ ఎవరన్నా ఫెయిల్ అవుతారా? నేను ఫెయిల్ అయ్యా కెమిస్ట్రీ. సో నేను కెమిస్ట్రీ ఫెయిల్ అయిన తర్వాత దరిద్రం ఏంటంటే మాది ఆటోనమస్ కాలేజ్. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాడు ఎగ్జామ్స్. మమ్మల్ని 3rd yearలో రాసుకోమన్నాడు అనమాట. ఇంకా మేము 3rd yearలో సచ్చినట్టు కెమిస్ట్రీ 2nd yearది రాయాలి, 3rd yearది రాయాలి, చదవాలి. ఇంకా ఎట్లా అట్లా దేవుడికి దండ మొక్కులు మొక్కేసి ఏది పడితే అది చేసేసి ఇంకా దేవుడు నన్ను ఎట్లన్నా పాస్ చేయాలి అని చెప్పేసి అనేసి ఇంకా ఎట్లా వచ్చినట్టే. నాకు ఎక్కువ మార్క్స్ కూడా వద్దని చెప్పినాను. నాకు ఎప్పుడు వచ్చేలాగే 8.2 7.2 చాలని చెప్పినాను. దేవుడు నాకు 8.6 ఇచ్చినాడు గైస్. సో ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ పక్కన పెట్టేసేయండి. దేవుడు లడ్డు దొంగతనం చేస్తే మోక్షం వచ్చేస్తే, చదువు వచ్చేస్తే, ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే అంతా అస్సలు కాదు. దేవుడు ఏదో ఒక రూపంగా మిమ్మల్ని లాగేస్తూ ఉంటాడు కిందకి. అట్లాంటివంతా చెయ్యొద్దు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ప్లీజ్ స్టూడెంట్స్, ఇగ్నోర్ దట్ థాట్ అండ్ ఎవ్రీథింగ్.